నా డైలీ రొటీన్‌తో పాటు ఈరోజు ఒక మంచి రెసిపీ గూడా మీతో షేర్ చేసుకుంటాను. ముందుగా మన యూట్యూబ్ ఫ్యామిలీ అందరికీ ఆషాఢమాస తొలి ఏకాదశి శుభాకాంక్షలు. అలాగే శుభ శనివారం. ఇంకా ఈ వీడియో వచ్చేసి నిన్న తీశాననమాట. ఇంక ఈరోజైతే వాయిస్ ఇచ్చి అప్‌లోడ్ చేస్తున్నాను. అయితే ఈరోజు డైలీ నేను చేసుకునే ఇంటి పనులతో పాటు ఒక మంచి రెసిపీ గూడా మీతో షేర్ చేసుకుంటా అని జెప్పాను గదా! ఇంక దానికంటే ముందు మన ఇంట్రడక్షన్ ఉంది గదా! ఇంక నేను ఎంత మాట్లాడినా ఇంకా అది చెప్పకపోతే మాత్రం నాకు తృప్తి అనిపించదు. ఇంక నా కోసం మీరైతే ప్రతి వీడియోలో ఇనాల్సిందేననమాట. ఇంకా ఇప్పుడు గూడా చెప్పేస్తా. హాయ్ అండి. అందరికీ నమస్తే. నేను మీ శ్రీకృష్ణ తులసి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? రోజు డైలీ రొటీన్‌తో పాటు ఒక మంచి రెసిపీ కూడా మీతో షేర్ చేసుకుంటా అని చెప్పాను గదా! అయితే ఇంక ఈరోజు భోజనం చేసిన తర్వాత మధ్యాహ్నం నుంచి వీడియో షూట్ చేశాననమాట. ఇంక ఇప్పుడే అందరం తినేసాం అన్నం. ఇంక తిన్న తర్వాత ఇంకా వంటగదంతా కొంచెం నీట్‌గా సర్దుకుంటున్నాను. మాకేంటంటే ఏ పని చేయాలన్నా గూడా ముందు ఇట్లా నీట్‌గా అడ్డాలు లేకుండా సర్దుకోవాలనమాట. చిన్న గది గాబట్టి. ఇంకా కూరలు అన్నీ గిన్నెలకి తీసి ఇంకా గ్యాస్ పొయ్యి అంతా శుభ్రం చేసుకుంటున్నాను. అలాగే ఇంక పొద్దున కడిగిన గిన్నెలు గూడా ఇంక టబ్బుకి అట్లా పెట్టేసాననమాట. కొంచెం తడంతా పోయాక సర్దుకుందాము అని. ఇంకా అవైతే ఇప్పుడు సర్దుకుంటున్నాను. ఇంక ఇవన్నీ సర్దుకున్న తర్వాత ఇంకా ఇప్పుడు భోజనం చేసిన తర్వాత వచ్చిన అంట్లున్నాయి గదా! ఇంకా అవి గూడా కడగాలనమాట. ఇంకా అవి గూడా టబ్‌కేసేసి పక్కన పెట్టేసుకుంటాను. ఇంక ఈరోజు ఆహ్, అమ్మ గూడా వచ్చిందనమాట. ఇంకా పొద్దున రైస్‌లోకని జెప్పి చిక్కుడుకాయ కూరొండాను. అయితే నేను చిక్కుడుకాయ కూర వండేటప్పుడు అమ్మ చెప్పింది, కొబ్బరి కారం వేసి వండుకుంటే బావుంటది అని. ఇంక ఈరోజైతే చిక్కుడుకాయ ఇగురులో కొబ్బరి కారం వేసి కూర చేశాననమాట. చాలా బావుంది టేస్టు. ఒకసారి ట్రై చేయండి. ఏం లేదు మామూలుగా మనం చిక్కుడుకాయ ఇగురు ఎలా చేసుకుంటామో అలాగే కారం బదులు చిక్కుడుకాయలో అదే కారం బదులు కొబ్బరి కారం వేశాననమాట. టేస్ట్ అయితే మాత్రం కొంచెం డిఫరెంట్‌గా బావుందనిపించింది నాకు గూడా. ఇంకా ఈరోజు కూరైతే అదే చేశాననమాట. మొన్న మా ఊర్లో మోటార్లు పోయినాయి అని చెప్పాను కదా! ఒక వీడియోలో. ఇంకా వాటి గురించయితే కేసు పెట్టారు. ఇంకా కేసయితే నడుస్తుంది. మా పక్క ఊర్లోనే వేరే దగ్గర మోటార్లు తీసుకొని ఎళ్తుంటే దొరికారంట. పట్టుకున్నారు. ఇంకా అవైతే ఎక్కడెక్కడ అమ్మారు ఏంటి అనేది ఎంక్వైరీ జరుగుతుంది. తొందరగా దొరికితే బాగుండు. ఎందుకంటే ఇప్పుడు మనకి నారది పోసి నాట్లేసే టైం గదా! ఇంకా మోటార్లు పెట్టి నీళ్లు పెడితే గాని ఆ పనులు జరగవు. తొందరగా దొరికితే బాగుండు అనుకుంటున్నాను. ఇంకా దొంగలు దొరికారు గాబట్టి ఇంకా తొందరగానే ఎంక్వైరీ జేస్తారు. తొందరగానే దొరుకుతాయి అనుకుంటున్నా. 25,000, 30,000 మోటార్లు 5,000కి, 6,000కి అట్లా అమ్మారంట. ఇంకా ఎక్కడెక్కడ అమ్మారు ఏంటి అనేది ఎంక్వైరీ జరుగుతుంది. తొందరగా దొరికితే బాగుండు. ఎందుకంటే మనకిప్పుడు నాట్లేసే టైం గదా! ఇంక తొందరగా దొరికితే వ్యవసాయానికి ఇబ్బంది లేకుండా జరిగిపోయిద్ది. అయితే ఇంకా ఇంట్లో పనంతా కంప్లీట్ చేసుకున్నాక గిన్నెలు అవన్నీ సర్దేసుకున్నాను గదా! కొంచెం వంటగదిలో కొంచెం ఖాళీ వచ్చిద్దనమాట. ఎప్పుడు సర్దుకుంటే మనకి ఇరుగ్గా లేకుండా. అందులో ఇప్పుడు కొంచెం వంట చేయబోతున్నాను గాబట్టి ఇంకా నీట్‌గా సర్దేసుకున్నాను. అయితే ఈరోజు ఏం రెసిపీ చేస్తున్నానో చెప్పలేదు గదా! ఇంకా మనకి ఆషాఢ మాసం అనంగానే తొలి ఏకాదశి అనంగానే ఫస్ట్ గుర్తొచ్చేది పేలాల పిండి, అలాగే కజ్జికాయలు గదా! ఇంక ఈరోజైతే కజ్జికాయలు చేస్తున్నాను. చాలా సంవత్సరాలయిపోయింది నేను కజ్జికాయలు చేయక. అంతకుముందు ఎక్కువగా చేసేదాన్ని గానీ, ఈ మధ్య అసలు చేయటం లేదనమాట. సంవత్సరానికి ఒక్కసారి ఈ ఆషాఢ మాసం వచ్చింది అంటే ఖచ్చితంగా కజ్జికాయలు చేసేదాన్ని. ఒక 2, 3 సంవత్సరాల నుంచి చేయటం లేదు. ఇంకా ఈరోజు చేస్తున్నాననమాట. ఇంక ఫస్ట్ అయితే ఒక అర కేజీ పిండికి నేను మైదా పిండి తీసుకున్నాను. ఇంకా మైదా పిండయితే మన చపాతీ పిండిలాగా కొంచెం సాల్టు, నెయ్యి వేసి కలిపి పక్కన పెట్టుకున్నాననమాట. ఒక అరగంట సేపు అట్లా పక్కన పెట్టేసుకుంటే మనకి చపాతీ నీట్‌గా వస్తాయి. మనం కజ్జికాయలు ఎప్పుడైనా సరే చపాతీ చేయటంలోనే ఉంటది టేస్ట్ అంతా. ఇంకా ఆ పిండయితే పక్కన పెట్టేసుకున్నాను కలిపి. కొంచెం మూత అది పెట్టామనుకోండి చక్కగా నానిద్దనమాట. అయితే ఇంకా అది పక్కన పెట్టేసి ఇంకా మనకి లోపల కజ్జికాయలకి లోపల పెట్టుకునే పొడులన్నీ రెడీ చేసుకుంటున్నాను. ఇంకా అన్నీ అర కేజీ తీసుకున్నాననమాట కొలత. కేజీ బెల్లం తీసుకున్నాను. అలాగే అన్నీ కొబ్బరి గానీ, వేపించిన శనగపప్పు గానీ, మళ్ళనేమో రవ్వ, బొంబాయి రవ్వ. ఇవన్నీ అర కేజీ తీసుకున్నాను. అలాగే ఒక పావు కేజీ తెల్ల నువ్వులనమాట. అయితే ఇక్కడ బెల్లం గూడా ఒక అర కేజీ బెల్లము, అర కేజీ పంచదారెయ్యాలి. ఇంక నేను పంచదార వాడదలుచుకోలేదనమాట. అందుకని ఇంకా కేజీ బెల్లం యేసుకున్నాను. ఇంకిక్కడ కేజీ బెల్లం తురుముకొని ఉండలు లేకుండా ముందైతే కలుపుకోవాలి. తర్వాత అర కేజీ బొంబాయి రవ్వ, అర కేజీ ఎండు కొబ్బరి తురుము, అలాగే అర కేజీ వేపిచ్చిన శనగపప్పు అంటే మనకి పుట్నాల పప్పులుంటాయి గదా! అవి మెత్తగా మిక్సీ పట్టుకొని ఆ పిండి. ఇంకా ఇవన్నీ యేసి కలిపేసుకోవాలనమాట. ఫస్టయితే ఇంక బెల్లం తురుముకున్న తర్వాత కొబ్బరేస్తున్నాను. కొబ్బరి గూడా మనం తురుముకుంటే బావుంటది. మాకు ఇంట్లో
ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నారు కాబట్టి తురిమిన కొబ్బరి అంత తొందరగా అరగదు కదా! అందుకని మిక్సీ పట్టుకున్నాను. కానీ మనకి టేస్ట్ బావుండాలి అంటే గనక చక్కగా మన ఎండు కొబ్బరి తురుముతో తురుముకుంటే టేస్ట్ బావుంటది. మనం తినేటప్పుడు ఆ ఫ్లేవర్ పంటికి తగులుతా పులుకులు ఫ్లేవర్ చక్కగా తెలిసిద్దనమాట. టేస్ట్ బావుండిద్ది. ఇంకా మనకి ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నప్పుడు ఇట్లా కొబ్బరి మిక్సీ పట్టేసుకుంటే వాళ్ళకి కొంచెం అరగటానికి ఈజీగా ఉంటదనమాట. ఇంకా మా ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నారు కాబట్టి ఇంకా నేనైతే మిక్సీ పట్టుకున్నాను. ఇంకా కొబ్బరి, అలాగే మిక్సీ పట్టుకున్న వేపిచ్చిన శనగపప్పు పొడి, అలాగే మనం వేపుకొని పక్కన పెట్టుకున్నాం కదా బొంబాయి రవ్వ, ఇంకా అది కూడా ఏసి, అది కొంచెం నేను నెయ్యేసి వేపుకున్నాను. ఇంకా ఇవన్నీ ఏసి కలిపి ఇంకా పొడి రెడీ చేసుకున్నా. అయితే ఇక్కడ యాలకుల పొడి కూడా వేశాను. కానీ తెల్ల నువ్వులు క్లిప్ మిస్ అయిందనమాట. ఇంకా తెల్ల నువ్వులు కూడా ఒక పావు కేజీ దాకా పోశాను. ఇంకా ఇవన్నీ నేను మొత్తం పోసుకున్న తర్వాత ఉండలు లేకుండా నీట్‌గా కలుపుకొని ఈ ప్రాసెస్ అంతా మనం ముందు రోజే చేసుకున్నాం అనుకోండి, కజ్జికాయలు వండుకునే రోజు మనకు కొంచెం పని ఈజీగా ఉంటది. ఇంకా నేనైతే ఇంకా అప్పటికప్పుడు అనుకోని చేశాను కాబట్టి ఇంక అన్నీ ఒకే రోజు చేశాను. మీరు చేసుకోవాలనుకుంటే గనక చక్కగా ఒకరోజు ముందు ఇవన్నీ కలిపి పెట్టుకొని ఒక డబ్బాకి పోసుకున్నారనుకోండి, చేసుకునే రోజు కొంచెం ఈజీగా ఉంటదనమాట. అయితే ఇంక ఇవన్నీ నీట్‌గా కలిపేసుకున్న తర్వాత ఉండలు లేకుండా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇంక మొత్తం చాలా అయ్యిద్ది అని జెప్పి, అంటే మొత్తం ఒకేసారి వండుకొని 4 రోజులున్నాక టేస్టు బాగోలేదు అనుకునే కన్నా, చక్కగా ఎప్పటికప్పుడు చేసుకోవచ్చు అనుకుంటే ఇంకిట్లా సగం తీసి పక్కన బెట్టుకోవచ్చు. ఇంక నేనైతే ఒక డబ్బాకి తీసి పక్కన బెట్టాను. ఇవి అయిపోయిన తర్వాత మళ్ళీ అప్పుడు చేసుకోవచ్చులే అని. అంటే మనకి ఈ పొడి కలుపుకుంటే ఇంక చపాతీలు చేసుకొని కాల్చుకోవటం ఏముంది, ఈజీ అనమాట. ఎప్పుడు కావాలంటే అప్పుడు జేసుకోవచ్చు. ఇంక నేను సగం పిండి తీసి ఇంక వేరే డబ్బాలో పెట్టాను. ఇంక అది ఒక నెల రోజులైనా కూడా ఏం కాదు. చక్కగా ఫ్రిడ్జ్‌లో అయినా స్టోర్ చేసుకోవచ్చు, విడిగా అయినా పెట్టుకోవచ్చు. ఇంకా అది అయిపోయిన తర్వాత మనం ఆల్రెడీ ఈ చపాతీ పిండి కలిపి పెట్టుకున్నాం గదా! ఇంకా ఆ పిండిని ఇట్లా పలసగా, చపాతీ మనం ఎంత పలసగా చేసుకుంటే కజ్జికాయలు అంత బాగా వస్తాయన్నమాట. మనం చపాతీ చేసే దాంట్లోనే ఉంటది. మనకి ఎప్పుడైనా కజ్జికాయలు టేస్ట్ రావాలి అంటే చపాతీ ఎంత పలసగా చేసుకుంటే అంత బావుంటది. ఇంక ఈ చపాతీ పిండిలో గూడా కొంచెం సాల్ట్ అను కొంచెం నెయ్యి వేసి కలిపాననమాట నేను. అయితే ఇంకా ఇట్లా చపాతీ చేసుకొని మనకి కజ్జికాయల కర్ర ఉంటది కదా! దానికి కొంచెం పొడి పిండి రాసి చుట్టూతా ఇంక ఈ చపాతీ దాని మీదేసి మధ్యలో పౌడర్ పెట్టి, అంటే మనం రెడీ చేసుకున్న పౌడర్ ఉంది కదా! అది పెట్టేసి చుట్టూతా కొంచెం నీళ్ళ తడి చేసి ఇట్లా ఒత్తేసుకోవటమేననమాట. చక్కగా కజ్జికాయలు నీట్‌గా చూడటానికి చూడండి ఎంత బాగున్నాయో. ఇంకా మనకి కజ్జికాయలైతే ఇట్లా చేసేసుకోవాలి. చాలా ఈజీ. ఒకసారి చూసాము అంటే ఎవరమైనా చేసుకోవచ్చనమాట. ఇంక ఈరోజు నేను కజ్జికాయలు చేస్తుంటే నాకు హనీ అను మా అమ్మ ఇద్దరు హెల్ప్ చేస్తా ఉన్నారు. ఇంకా ముగ్గురం కలిసి సరదాగా మాట్లాడుకుంటా ఇంకా కజ్జికాయలైతే చేసేసుకుంటున్నాము. ఇంకా కొన్ని చేసి నేను కాల్చాననమాట. ఇంకా కొంచెం సేపు అమ్మ అయితే ఉంది పొయ్యి దగ్గర. ఇంకా ఒక్కళ్ళమే నుంచోవాలి అంటే కష్టం గదా! ఇంకా కొంచెం సేపు నేను, కొంచెంసేపు మా అమ్మ ఇంకా అట్లా ఉన్నామన్నమాట పొయ్యి దగ్గర. అయితే కింద పెట్టుకొని చేసుకుంటే ఈజీగా ఉంటది. ఇంక ఈ మధ్య అసలు పొయ్యి బయట పెట్టడానికే కుదరట్లేదు నాకు. ఇంకా ఏది చేసుకున్నా ఇంకా గ్యాస్ దగ్గరే చేసుకుంటున్నా. ఇంక తప్పదు గదా! ఇంకా ఏదో ఒక కారణాలవుతున్నాయనమాట. పొయ్యి బయట పెట్టడానికే కుదరట్లేదు. అంతకుముందు అసలు నేనెప్పుడు పొయ్యి బయట పెట్టే చేసుకునేదాన్ని. ఏది చేసుకోవాలన్నా గూడా. ఇంక ఈ మధ్య అయితే గ్యాస్ దగ్గరే చేసేసుకుంటున్నా. నాకు ఈ గ్యాస్ దగ్గర చేసుకోవటం చాలా కష్టంగా అనిపిచ్చిద్ది. నుంచొని చేయటం ఒకటి, ఇక్కడ ఈ గ్యాస్ పొయ్యి దగ్గర గూడా ఇరుగ్గా ఉండటం ఒకటి. మళ్ళానేమో అంతా ఇక్కడ జిడ్డుగా అయిపోయిద్ది. కొంచెం మనకి పని గూడా పెరిగిద్దనమాట. అలా గాకుండా కొంచెం బయట ప్రశాంతంగా కూర్చొని చేసుకోవడానికైనా, దేనికైనా బావుండిద్ది. బయటే బెట్టుకుందాం అనుకుంటాను నేనెక్కువగా. ఇంక ఈ మధ్య చెప్పాను గదా! కుదరట్లేదు అని. ఇంక ఈరోజు గూడా వంటగదిలోనే గ్యాస్ పొయ్యి మీద జేసేసుకున్నాననమాట. ఇంక కజ్జికాయలు గూడా తొందరగానే కాలుతాయనమాట. అంటే ఆహ్, ఆయిల్ పీల్చదు. ఉడకటం గూడా తొందరగా ఉడుకుతాయనమాట. అయితే ఇక్కడ మనకి అన్నీ అర కేజీ తీసుకున్నాను గదా! ఇంకా మనకి మైదా పిండొకటి, ఆహ్, బెల్లం ఒకటి కేజీ పడతాయనమాట. అయితే ఆహ్, ఇక్కడ నూనె కూడా మనకు అర కేజీ కన్నా పట్టలేదు. అంటే కజ్జికాయలు పెద్దగా నూనె పీల్చవనమాట. మనకి తినటానికి టేస్ట్ బావుంటది. ఆయిల్ ఫుడ్ తింటున్నాము అన్న ఫీలింగ్ గూడా ఉండదు. ఎందుకంటే ఆయిల్ చాలా తక్కువ పీల్చుకుంటాయి. ఇంకా కజ్జికాయలైతే
ఇంక ముగ్గురం ఇట్లా చేసేసుకున్నాం అనమాట. చెప్పాను కదా కొంతసేపు నేను, కొంతసేపు అమ్మ ఉన్నాం పొయ్యి దగ్గర అని. ఇంక వాళ్ళిద్దరు చేస్తా ఉన్నారు. ఇంక ఇప్పుడు నేనైతే కాలుస్తా ఉన్నాననమాట. కజ్జికాయలు తొందరగానే అయిపోద్ది కాల్చుకోవటం. మనం చేయటం ప్రాసెస్ ఆలస్యం అన్నమాటే గానీ, ఇట్లా వేపుకోవడం చాలా ఈజీ. తొందరగా అయిపోతాయి అనమాట. విడిగా చేసినా చెయ్యకపోయినా ఈ ఆషాఢ మాసంలో తొలి ఏకాదశి వస్తుంది అంటే, ఇంక ఖచ్చితంగా కజ్జికాయలు చేసేదాన్ని అంతకుముందు. ఇప్పుడైతే కొంచెం చేయటం తగ్గిచ్చేశాను. ఎందుకంటే పిల్లలు గూడా కజ్జికాయలు ఇట్లా పొడి పొడిగా రాలుతా ఉంటది అని అంత ఇష్టపడట్లేదు. దానికి తోడు ఇదేంటంటే ఇద్దరు ముగ్గురు ఉండాలనమాట చెయ్యాలి అంటే ప్రాసెస్ ఎక్కువ. అందుకనే కొంచెం చేయటం తగ్గిచ్చాననమాట. అయితే ఇంక ఈరోజైతే 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు అవుతుంది చేసి. ఇంక ఇప్పుడైతే చేశాను. ఇంకా ఎప్పుడు విడిగా చేసినా చెయ్యకపోయినా ఈ ఆషాఢ మాసంలో ఎక్కువగా చేసుకుంటారు. మేమని గాదు, మాకిక్కడ ఇంటి దగ్గర గూడా అందరూ చేసుకుంటారనమాట. ఆషాఢ మాసం స్పెషల్ రెసిపీ అని చెప్పొచ్చు. ప్రతి ఒక్కళ్ళు చేసుకుంటారు ఇక్కడైతే. ఇంక ఈరోజైతే నేను కూడా చేసేసాను. ఇంక ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇంకా చెక్కలు గానీ, చక్రాలు గానీ చేద్దాం అనుకున్నా గానీ, ఇంక ఇవే చాలా టైం పట్టేసింది. అంటే నేను స్టార్ట్ చేసేటప్పటికే 4 అయిపోయిందిలెండి. అంటే నేను అన్నం తిన్న తర్వాత మిగతా పనులన్నీ చేసుకొని, పిండ్లు కలిపి, ఈ పొడులన్నీ రెడీ చేసుకొని నేను స్టార్ట్ చేసేటప్పటికే 4 దాటిపోయింది. అందుకే ముందు రోజే మనం ఈ పొడంతా రెడీ చేసుకున్నాం అనుకోండి, ఇంకా చేసుకునే రోజు కొంచెం లేట్ అవ్వకుండా తొందరగా అయ్యిద్దనమాట. ఇంక నేను అన్నీ ఒకే రోజు చేశాను కాబట్టి నాకు కొంచెం టైం ఎక్కువ సేపే పట్టింది. ఇంకా కజ్జికాయలు వండటం అయిపోయిన తర్వాత మళ్ళీ రోజు చేసుకునే పనులైతే స్టార్ట్ అయిందనమాట. ఇంక ఇవన్నీ సర్దేసుకున్నాను. ఇంకా మనం వంట చేసాము అంటే ఏదన్నా గిన్నెలు ఎక్కువ పడతా ఉంటాయి కదా! ఇంక అవన్నీ టబ్‌కేసేసుకొని ఒకసారి ఇక్కడ గ్యాస్ పొయ్యి దగ్గర కూడా అంతా నూనె పడిందనమాట. ఇంక అవన్నీ శుభ్రం చేసేసుకుంటున్నా. ఇంక ఇప్పుడు టైం వచ్చేసి 7:30 అవుతుంది. ఇంకా అందుకని చెప్పేసి ఇంక ఒకసారి గ్యాస్ పొయ్యి దగ్గర అంతా శుభ్రం చేసేసుకొని, ఇంకా ఒక పొయ్యి మీద బియ్యం కూడా కడిగి పెట్టేశాను. అలాగే ఇంకో పొయ్యి మీద పాలు పెట్టాననమాట. ఇంకా మళ్ళీ డైలీ నేను చేసుకునే పనులైతే తప్పదు కదా! మనకి ఇంట్లో ఎన్ని పనులున్నా ఇంట్లో పనులు తప్పవు. మనం ఎక్స్‌ట్రా ఏ పనైతే చేసుకుంటామో అయ్యి తప్పవు. ఇంక అన్నీ మేనేజ్ చేసుకోవడమే. ఈ మధ్య ముందు వీడియోలు వెనక వీడియోలు ముందు అవుతున్నాయి. ఈ వీడియో కన్నా ముందు ఇంకా 2, 3 వీడియోలు ఉన్నాయన్నమాట. అవి ఈ వీడియో తర్వాత పెడతాను. ఎందుకంటే ఇంక ఈరోజు మనకి తొలి ఏకాదశి కాబట్టి ఈ వీడియో పెడితే బావుండు అని చెప్పి ఇంక ఈ వీడియో ఎడిటింగ్ చేశాననమాట. ఇంకోటేంటంటే అసలు మీకు ఇంకో విషయం చెప్పాలి. నేను ఒక 2 వీడియోలు పెట్టాలి అని దగ్గరగా ఒక 20 రోజుల నుంచి అనుకుంటున్నాను. అసలు ఏంటోనండి ఆ వీడియోలు నాకు విచిత్రంగా, అంటే నాకే తెలియని ఒక, అంటే ఎట్లా చెప్పాలి? అసలు ఆ వీడియోలు నేను ఎప్పుడు ఎడిటింగ్ చేసి డౌన్‌లోడ్ పెట్టినా గూడా అస్సలు కుదరట్లేదనమాట. అది డౌన్‌లోడే అవ్వట్లేదు. ఎందుకో తెలియటం లేదు. ఒకసారి కాపీరైట్ పడటము, ఒకసారేమో రీయూజ్ లాగా అనిపించడం అట్లా పడుతున్నాయి. ఇంకా మళ్ళీ ఆ వీడియో పక్కన పెట్టేసి ఇంకా ఆ తర్వాత తీసిన వీడియోలు పెట్టడం అవుతుందనమాట. ఇంకా ఆ వీడియోలు గూడా మళ్ళీ ఎడిటింగ్ చేసి వాయిస్ ఇచ్చాను. ఈ వీడియో తర్వాత 1 బై 1 పెడతాను. అయితే ఇంకా నాకు వంటగదిలో పనులన్నీ అయిపోయిన తర్వాత ఇంకా బట్టలు కూడా తెచ్చి మడత పెట్టేసుకుంటున్నాను. ఇంకా అమ్మ అయితే మడత పెడుతుంది. ఇంకా నేనైతే ఒక్కొక్కటి తీసుకెళ్ళి సర్దుకుంటా ఉన్నాననమాట. ఇంక మా వారు కూడా వచ్చేసారు. ఇంక మా వారైతే టీవీ చూస్తున్నారు. ఇంక నేనైతే ఇంట్లో పనులు చేసుకుంటా ఉన్నాను. ఇంక మా అమ్మ ఉంది అంటే నాకు చాలా హెల్ప్ చేసిద్ది. అంటే బట్టలు మడతేయటం గానీ, నేనేదన్నా అంటే ఒకటని గాదు. నేను ఏ పని చేసుకుంటున్నా గూడా తనకు అయిన వరకి హెల్ప్ చేస్తానే ఉంటది. ఇంక అమ్మలు అంటే అంతే గదా! పిల్లలు ఏదన్నా పని జేస్తుంటే ఊరికే ఉండలేరు. వాళ్ళకి ఓపిక లేకపోయినా సరే ఎంతో కొంత సాయం జేద్దాము, పిల్లలకి కొంచెం వాళ్ళకి పని తగ్గిద్ది గదా! అన్నట్టుగా ఆలోచిస్తా ఉంటారు. ఇంకా మా అమ్మ గూడా అంతే. నేను పని జేసుకుంటుంటే ఇంక తను గూడా హెల్ప్ చేస్తా ఉందనమాట. ఇంక తను నేను ఇద్దరం కలిసి బట్టలు మడత పెట్టేసి సర్దేసుకున్నాను. ఇంక అందరం భోజనం గూడా చేయటం అయిపోయింది. ఇంక మా వాళ్ళంతా ఎక్కడాళ్ళు అక్కడెళ్ళి ప్రశాంతంగా స్నానాలు చేసి పడుకున్నారనమాట. ఇంక నేనైతే ఇంక ఆడవాళ్ళకి అందరికన్నా ముందు లేచేది వాళ్ళే, కోడి గుయ్యకు ముందే అందరికన్నా లేట్‌గా పడుకునేది. ఇంటి ఇల్లాలే గదా! ఇంక నేను గూడా అంతే. ఇంకా అందరూ పడుకున్నారు. నాకైతే పని అవ్వలేదనమాట. ఇంకా మళ్ళీ భోజనం చేసిన తర్వాత ఆ గిన్నెలన్నీ టబ్‌కేసుకొని అవన్నీ సర్దుకొని ఇంకా ఈరోజు ఇడ్లీకి నానబెట్టాను. ఇంకా పప్పు మిక్సీ పట్టేసి రవ్వ కూడా కలిపేసుకుంటున్నా. ఇంక ఈ పనులన్నీ అయిపోయిన తర్వాత అప్పుడెళ్ళి ఫ్రెష్ అయ్యి పడుకుంటాననమాట నేను గూడా. ఈ పనులన్నీ నాకు కంప్లీట్ అయ్యేటప్పటికి నైటు 10:30 అయ్యింది. ఇంకా ఒక్కో రోజు తొందరగానే అయ్యిద్ది. ఒక్కో రోజు కొంచెం లేట్ అయ్యిద్దిలెండి. ఈరోజు కొంచెం వంట పని పెట్టుకున్నాం కాబట్టి కొంచెం లేట్ అయ్యింది నాకు పనులకి. ఇంకా ఇదండి ఈరోజు వీడియో. ఈరోజైతే ఇలా గడిచిందనమాట. ఇదండి ఈరోజు వీడియో. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయండి.